హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. నా పేరు రాజా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఓకే, ట్రేడింగ్ వ్యూ ఒక ఫ్రీ ప్లాట్ఫామ్. మీ అందరికీ తెలుసు, ఇది ఫ్రీ చార్టింగ్ ప్లాట్ఫామ్ అని, వెరీ పవర్ఫుల్. ఇందులో మనకు చాలా ఇండికేటర్స్ ఉంటాయండి. అందులో మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్స్ ఏమైనా ఉంటే అవి మీ ముందుకు తీసుకొచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అందులో భాగంగా మనం ఇవాళ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ ఇండికేటర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. అయితే ఏంటా ఇండికేటరు, ఏంటంత స్పెషాలిటీ అనేది చూసే ముందు, ఇన్ కేస్ ఒకవేళ మీరు కనుక ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ రీసోర్సెస్, టూల్స్ ఫ్రీగా మార్కెట్లో ఏం అవైలబుల్ ఉన్నా కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, సో సబ్స్క్రైబ్ అవ్వండి, అట్లాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మనం ఈ ఇండికేటర్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు ఒక్కసారి మనం ఇవాళ డైలీ పిఎన్ఎల్ చూద్దామండి. రెగ్యులర్గా నేను ట్రేడ్ చేసే ఈ టైం బేస్డ్ స్ట్రాటజీస్ కానీ, డిస్క్రిప్షనరీ ట్రేడింగ్ కానీ నేను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తున్నాను. సో ఇవాళ కూడా మనం ట్రేడ్ చేసామండి. అయితే ఇవాళ మనం నాన్ డైరెక్షనల్ చేసాము, డైరెక్షనల్ చేసాము, రెండు చేసామండి. ట్రేడ్ బాట్స్ డెస్క్టాప్ది ట్రేడ్ బాట్స్ వెబ్లో చేసాము నాన్ డైరెక్షనల్ ట్రేడింగ్. డైరెక్షనల్ ట్రేడింగ్ మనం ట్రేడ్ డిస్క్లో చేసామండి, డిస్క్రిప్షనరీ ట్రేడింగ్ టూల్ ఇది. సో ఇందులో కూడా మనం జస్ట్ ఒక స్మాల్ క్వాంటిటీ తీసుకున్నామండి, ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ ఒక 10 లాట్స్ తీసుకున్నాము. మనకి ఇందులో ఒక 1300 రూపీస్ దాకా ఫుల్ ప్రాఫిట్, 100% ప్రాఫిట్ వచ్చిందండి మనకి ఇందులో. ఎందుకు తీసుకున్నాను అనేది కూడా ఒక చిన్న రేషనల్ చెప్తాను మీకు. ఇవాళ కనుక మీరు మార్కెట్ చూసుకుంటే ఇది ఇవాల్టి మార్కెట్ అండి, 5 minutes చార్ట్. మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి స్టార్ట్ చేశానండి ట్రేడింగ్, ఎందుకంటే ఫస్ట్ 1-2 hours వదిలేశాను, చూద్దాం అసలు మార్కెట్ ఎటు వెళ్తుందని. వరల్డ్ మార్కెట్స్ అన్నీ ఇవాళ నెగిటివ్లో ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఎప్పుడైతే మన మార్కెట్ పడి కొంచెం పైకి వెళ్ళిందో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి మళ్ళీ మనం షార్ట్ చేయడానికి, ఎందుకంటే ఎవెన్చువల్లీ వరల్డ్ మార్కెట్స్ అన్ని కిందకున్నప్పుడు మనది కూడా కిందే పడుతుంది. సో ఒక 200-300 పాయింట్స్ వదిలేసామండి మనం. వదిలేసి 81,500 ఏదైతే ఉందో ఆ 81,500 స్ట్రైక్ని షార్ట్ చేసాము. అట్లాగే హెడ్జింగ్ కూడా పెట్టుకున్నాం. మనం హెడ్జింగ్ లేకుండా జనరల్గా డిస్కషన్ చేయము, మీకు తెలుసు ఆ విషయము. అండ్ మార్కెట్స్ అనుకున్నట్టుగానే కిందకి పడింది, మనకి ఫుల్ ప్రాఫిట్స్ అనేవి రావటం జరిగింది. సో ఇది వెరిఫైడ్ లింక్ అండి, నేను కింద పెడతా వెరిఫైడ్ లింక్, ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. టోటల్ మనకి అరౌండ్ ఒక 14,500 దాకా ప్రాఫిట్ వచ్చింది. సో ఈ విధంగా మీరు డిసిప్లిన్డ్ ట్రేడింగ్ కనుక చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. ఆల్రైట్, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఇండికేటర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఈ ఇండికేటర్ పేరు ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, సపోర్ట్ రెసిస్టెన్స్ అని కొట్టండి మీరు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని కొడితే మీకు ఇక్కడ బ్రాకెట్లో హై వాల్యూమ్ అని వస్తుందండి. ఇది చార్ట్ ప్రైమ్ వాళ్ళదండి. ఓకే, చార్ట్ ప్రైమ్ అని ఉంటుంది మీకు, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హై వాల్యూమ్ బాక్సెస్ బై చార్ట్ ప్రైమ్. మీరు ఇది సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇండికేటర్ వస్తుందండి. అయితే దీనికి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా మనం సపోర్ట్ రెసిస్టెన్సెస్ గీస్తూ ఉంటాము, ఫెయిల్ అవుతూ ఉంటాయి. కానీ ఇందులో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇది వాల్యూమ్ బేస్ మీద సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని డ్రా చేస్తుంది. ఓకే, ఇందులో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. మనం ఒకసారి 3 పాయింట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వాల్యూమ్ బేస్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మీకు ఏవైతే గ్రీన్ కనిపిస్తున్నాయో, ఓకే, అవి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అండి. ఓకే, వాల్యూమ్ బేస్డ్ అంటే అక్కడ ఆ పర్టికులర్ లెవెల్లో ఎక్కువ వాల్యూమ్స్ ట్రేడ్ జరిగినాయి. ఓకే, నాట్ జస్ట్ ద ప్రైస్ యాక్షన్ లెవెల్స్ బట్ వాల్యూమ్స్ ఆల్సో, వాల్యూమ్స్ కూడా వీళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. సో ఇవి గ్రీన్ కలర్వి స్ట్రాంగ్ వాల్యూమ్ బేస్డ్ సపోర్ట్స్ అండి. అట్లాగే ఏవైతే మీకు ఇక్కడ రెడ్ ఆర్ ఆరెంజ్ కనిపిస్తున్నాయో అవన్నీ స్ట్రాంగ్ వాల్యూమ్ బేస్డ్ రెసిస్టెన్సెస్ అండి అవి. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఈ సపోర్ట్ లెవెల్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి. రైట్, ఆ కలర్స్ ఏంటి అంటే మీకు ఎక్కడైతే ఎక్కువ వాల్యూమ్స్ వచ్చినాయో అవి డార్క్ కలర్లో ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ వాల్యూమ్ కూడా చూడొచ్చు యాక్చువల్గా. ఓకే, వాల్యూమ్ కూడా వీళ్ళు ప్రింట్ చేశారండి, సో వెరీ గుడ్ థింగ్. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే, ఇంత వాల్యూమ్, ఎక్కువ వాల్యూమ్ వచ్చింది కాబట్టి ఓకే, వాళ్ళు డార్క్ గ్రీన్లో పెడుతున్నారు. ఎక్కడైతే కొంచెం వాల్యూమ్స్ తగ్గినాయో అక్కడ కొంచెం లైట్ గ్రీన్ వస్తుంది. ఇంకా వాల్యూమ్స్ తగ్గించడం మీకు ఇంకా ట్రాన్స్పరెంట్ గ్రీన్లో ఉంటుంది. అండ్ సేమ్ విత్ రెడ్ కలర్ కూడా అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ మీకు ఎట్లా ఉందంటే కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంది. ఓకే, కానీ ఇక్కడ చూస్తే మీకు కొంచెం ఎక్కువ ఉంది. రైట్, సో అట్లా మీకు డిఫరెంట్ కలర్స్, మీకు కలర్ షేడ్స్ కూడా తెలుస్తాయండి. మీకు కలర్స్ బట్టి కూడా మీరు డిఫరెంట్ చేయొచ్చు, అక్కడ ఎంత వాల్యూమ్స్ ట్రేడ్ అయినాయి అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇట్స్ అ వెరీ గుడ్ వే టు రిప్రజెంట్ అండి. కలర్ వైజ్గా కూడా మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు డైమండ్ సింబల్స్లా కనిపిస్తాయి.
ఓకే, ఆర్ రాంబస్ కానీ డైమండ్స్ కానీ అంటాం. ఈ సింబల్స్ ఏం చెప్తాయంటే మీకు ఎక్కడెక్కడైతే రీటెస్ట్ చేస్తాయో అవి మీకు ఇక్కడ తెలుస్తాయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇది బ్రేక్ అయ్యి వెనక్కి వచ్చిందండి. వెనక్కి వచ్చినప్పుడు రీటెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. అందుకని వీళ్ళు ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఇక్కడ రాంబస్ ఆర్ డైమండ్ సింబల్ వేశారు. ఓకే, అట్లాగే మీరు ఇంకా చాలా చోట్ల చూడొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి పుల్ బ్యాక్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చండి మీరు. ఓకే, ఇది ఆల్మోస్ట్ పైకి వెళ్తుందండి. పైకి వెళ్ళి కిందకు వచ్చింది. కిందకి రాగానే ఇక్కడ ఏమైందంటే ఒక డైమండ్ సింబల్, అంటే మళ్ళీ ఇది పుల్ బ్యాక్ అవుతుందని చెప్పి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ సపోర్ట్ లెవెల్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుందండి. సో అందుకోసమని వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే జస్ట్ మనకు ఒక ఇండికేషన్ ఇస్తున్నారండి. ఏం చెప్తున్నారంటే ఇక్కడ రీటెస్టింగ్ జరిగింది అని చెప్తున్నారండి. ఎక్కడెక్కడైతే రీటెస్టింగ్ జరిగిందో ఇక్కడ చూడొచ్చు రీటెస్టింగ్ జరిగింది, ఇక్కడ చూడొచ్చు రీటెస్టింగ్ జరిగింది. సో ఈ రీటెస్టింగ్ జరిగిన ప్రతి చోట కూడా వీళ్ళు ఇక్కడ మనకి ఈ సింబల్స్ అనేవి చూపిస్తున్నారు. ఓకే, సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయకండి. ఆల్రెడీ మీకు ఏదైతే ఫేవరెట్ ఇండికేటర్ ఉందో ఆ ఫేవరెట్ ఇండికేటర్తో దీన్ని కలిపి వాడండి. సో దట్ మీకు ఏంటంటే ఎక్కడైతే ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో మీకు ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా యూజ్ అవుతాయి మీకు. అండ్ నేను ఎప్పుడు కూడా చెప్తానండి, ఏ సింగిల్ ఇండికేటర్తో కూడా మీరు జనరల్గా ట్రేడ్ చేయకండి. కాంబినేషన్లో ట్రేడ్ చేయండి, కంబైన్ చేయండి. ఒక 1 or 2 ఇండికేటర్స్ ట్రేడ్ చేస్తే మీకు ఒక కన్ఫర్మేషన్ కూడా వస్తుందండి. సో అప్పుడు మీకు యాక్యురసీ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అదండి. ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ చార్ట్ ప్రైమ్ వాళ్ళది ఏదైతే ఉందో మీరు దాంతో మీరు ట్రేడ్ చేయండి, మీకు రిజల్ట్స్ బెటర్గా కనిపిస్తాయి. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ ఇండికేటర్ బట్ వెరీ ఎఫెక్టివ్ ఇండికేటర్. యూస్ చేయండి, యూస్ చేసి ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్స్లో పెట్టండి. లేకపోతే మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇండికేటర్స్ కానీ లేకపోతే మీకు మన దగ్గర ఉన్న ఆల్గో టూల్స్ ఉన్నాయండి. ఆ ఆల్గో టూల్స్ కానీ ఏమైనా కావాలంటే మీకు తెలుసు, bluechipalgos.comలోకి వెళ్ళండి. మీకు ఇక్కడ అన్ని ఆల్గో టూల్స్ కూడా లిస్ట్ అయ్యి ఉంటాయి. ఇన్నోవేటివ్ ఆల్గో టూల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ లిస్ట్ అయ్యి ఉంటాయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ మీకు పెడతాం. ఓకే, అండ్ షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లాగే ఇలాంటి చాలా ఇండికేటర్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోకండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. Thank you so much for watching. Have a great day.